49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. కేంద్ర ప్రభుత్వం 100% నిధులతో నిర్వహిస్తున్న ఈ పథకం ముఖ్య ఉద్దేశం భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు అందించడం. సాగు ఖర్చులు పెరిగిపోతున్న తరుణంలో పెట్టుబడి కోసం చిన్న సన్నకారు రైతులు ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో దీన్ని రూపొందించారు. ఏడాదికి మొత్తం 6,000 3 విడతల్లో రైతులకు అందజేస్తున్నారు. ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు నేరుగా ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాలోకి జమ అవుతున్నాయి. గణాంకాల ప్రకారం చూస్తే పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం సుమారు 3.9 లక్షల కోట్ల రూపాయలను రైతుల కోసం విడుదల చేసింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారులకే నగదు అందుతుండడం ఈ పథకం సాధించిన గొప్ప విజయమని చెప్పుకోవచ్చు. దీనివల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా అర్హులైన వారికే చేరుతుంది. 2025 నవంబర్లో ప్రధాని మోడీ తమిళనాడులోని కోయంబత్తూర్ వేదికగా 21వ విడత నిధులను విడుదల చేశారు. ఈ ఒక్క విడతలోనే సుమారు 9 కోట్ల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయలకు పైగా నగదు బదిలీ అయింది. అంతకుముందు ఆగస్టులో విడుదలైన 20వ విడతలో 9.8 కోట్ల మంది రైతులు లబ్ధి పొందగా అందులో 2.4 కోట్ల మంది మహిళా రైతులు ఉండడం విశేషం. మహిళా రైతుల ఆర్థిక స్వావలంబనకు కూడా ఈ పథకం ఎంతో దోహదపడుతుంది. రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా 2020లో ప్రత్యేక మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా రైతులు స్వయంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, తమ అప్లికేషన్ స్టేటస్ను తనిఖీ చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం తక్కువగా ఉన్నా ఈ యాప్ ద్వారా పనులు సులభంగా పూర్తవుతున్నాయి. డిజిటల్ ఇండియా లక్ష్యాలను ఈ పథకం అద్భుతంగా అమలు చేస్తోంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉండే రైతుల కోసం 2023లో ఫేస్ అథెంటికేషన్ అనే అత్యాధునిక ఫీచర్ను ప్రవేశపెట్టారు. గతంలో ఈకేవైసీ పూర్తి చేయడానికి ఓటీపీ లేదా వేలిముద్రలు అవసరమయ్యేవి. వృద్ధాప్యం కారణంగా వేలిముద్రలు పడిన రైతులకు ఇది ఒక గొప్ప వరంగా మారింది. దీనివల్ల అర్హులైన ప్రతి ఒక్కరికి నిరంతరాయంగా నిధులు అందుతున్నాయి. ప్రస్తుతం 21వ విడత పూర్తి కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న రైతులు 22వ విడత నిధుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 26 నాటికి తదుపరి నిధుల విడుదలపై ప్రభుత్వం నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. హోలీ పండుగ రాబోతున్న నేపథ్యంలో పండుగ కానుకగా 2 నెలల రూపాయలు ఖాతాలో పడతాయని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఆధార్ సీడింగ్, ఈకేవైసీ వంటి పనులు పెండింగ్లో ఉంటే వెంటనే పూర్తి చేసుకోవడం మంచిది. లేదంటే నిధులు ఆగిపోయే ప్రమాదం ఉంది. పీఎం కిసాన్ మున్ముందు మరిన్ని సంస్కరణలతో రైతు సంక్షేమానికి బాటలు వేయనుంది.